ప్రభువు చెప్పిన పరలోక మార్గం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ప్రకటన 2వ అధ్యాయము 7, 11, 17, 29వ వచనములు మరియు 3వ అధ్యాయము 6, 13, 22వ వచనములు. క్రీస్తు ప్రేమలో నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకంలో మనుష్యకుమారునిగా ఉన్నప్పుడు యేసు సువార్తలో ప్రధాన సందేశం దేవుని రాజ్యంను గూర్చియు, మారుమనస్సు, పశ్చాత్తాపం మరియు సువార్తపై విశ్వాసానికి పిలుపు. ఇందులో ప్రేమ, క్షమాపణ, సేవ మరియు విశ్వాసంలో ఓర్పుపై బోధనలు ఉన్నాయి. అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు చెప్పిన ప్రసంగాలలో ఎక్కువగా పరలోకం మరియు నరకం గూర్చి ప్రస్తావించారు. మన నిరీక్షణకు ఆధారము కూడా మనము సిద్ధపడి ప్రభువు రెండవ రాకడ కొరకు ఎదురుచూస్తూ ఆయన మన కొరకు సిద్ధపరచిన పరలోక రాజ్యము చేరుటే కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3వ అధ్యాయము 16వ వచనం. ఏ ఒక్కరూ నశించకూడదు అని ఆయన తన పరిచర్య అంతటిలో పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది అని వివరించి హెచ్చరిస్తూనే ఉన్నారు. క్రీస్తు ప్రసంగాలలో అతి ప్రాముఖ్యమైనది మత్తయి సువార్త 5వ అధ్యాయములో చెప్పిన కొండమీద ప్రసంగం. తరువాత ముఖ్యమైనది మత్తయి సువార్త 25వ అధ్యాయములో చెప్పిన 3 ఉపమానాలు. మనం పరలోక రాజ్యం చేరాలి అంటే ఎలా సిద్ధపడాలి అనేది ఖచ్చితంగా చెప్పారు. వాటిని ఒకసారి పరిశీలించి నేర్చుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయములోని ఆ 3 ఉపమానాలలో 1వది 10 మంది కన్యకలు, 2వది తలాంతులు, 3వది ఆశీర్వదింపబడినవారు, శపించబడినవారు. ఈ ఉపమానాల ద్వారా మనం పరలోక రాజ్యం చేరాలి అంటే ఎలా సిద్ధపడాలి అనేది ఖచ్చితంగా చెప్పారు. ఈ ప్రభువు చెప్పిన పరలోక మార్గంను నేర్చుకుని ఆచరించుదాం. ఆమెన్. తన స్నేహితుల కొరకు తన ప్రాణం అర్పించుటకంటే మిక్కిలి ప్రేమ కలిగినవాడు ఎవడునూ లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. గ్రేట్ ఫ్రెండ్ మినిస్ట్రీస్ ఈ పరిచర్య ద్వారా యేసుక్రీస్తు ప్రేమను క్రియలలో చూపిస్తూ మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుని పరిచయం చేసేందుకు ప్రారంభించి సువార్తను పంచడమే కాకుండా ఆచరణాత్మక సేవల ద్వారా దేవుని కరుణను ప్రపంచానికి అందిస్తుంది. మా సేవలు: దేవుని వాక్యమును పుస్తకములు మరియు సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం, ఆకలిగొన్న వారికి ఆహారము అందించడము, అవసరము ఉన్నవారికి ప్రేమతో చేయూతనివ్వడం, పేదలకు దుస్తులు అందించడం, రోగుల స్వస్థత కొరకు ప్రార్థన, ఓదార్పు మరియు ధైర్యం అందించడం, చెరలో ఉన్నవారికి క్రీస్తు ద్వారా క్షమ మరియు మారుమనస్సు గూర్చి తెలియచేయడం. ప్రతి సేవ ఒకే సత్యాన్ని తెలియజేస్తుంది: మీరు దేవుని చేత మరువబడలేదు అని. మా ఆకాంక్ష మనం అందరం క్రీస్తు అడుగుజాడలలో నడుస్తూ ఆయనలాగే స్నేహితులుగా ఉంటూ నిజదేవుని పరిచయంలో కలిగే ఆనందాన్ని మరియు ఆయన ఇచ్చే రక్షణను అందరికీ అందించాలి. దేవుని వాక్యం మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం ద్వారా ఇలా సెలవిస్తుంది: మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మా పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వాలి అంటే మమ్ములను సంప్రదించగలరు. ఫర్ కాల్స్ అండ్ వాట్సాప్ మా కాంటాక్ట్ నంబర్ 9291630796. ప్రభువు అతిత్వరలో రాబోవుచున్నారు. మనం సిద్ధపడుదాం మరియు అనేకమందిని సిద్ధపరచుదాం. జీసస్ కమింగ్ సూన్. బీ ప్రిపేర్డ్.